హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ వాక్స్ విత్ బాగి. అయితే ఇప్పుడు నేను చూపించేది మీకు బేసిక్ మోడల్ అండి. ఎవరైనా బిగినర్స్ స్టార్టింగ్ ఈ మోడల్తోనే స్టార్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ హ్యాండ్ కూడా ఫ్రీ అయిపోతుంది మీకు ఇలాంటి డిజైన్స్ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ అంటే. అయితే ఇప్పుడు నేను చూపించేది పట్టు దారాలు. నార్మల్గా ఎంబ్రాయిడరీ దారాలు, సిల్క్ దారాలు వాడతారు, కానీ నేనైతే వాడను. ఎందుకు అంటే ఇవి ఫినిషింగ్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం లాంగ్లో మనం వాష్ చేసిన తర్వాత కూడా మీరు కట్టిన కుచ్చులానే ఉంటుందన్నమాట. సో ఆ రీజన్స్తో నేను మోస్ట్లీ పట్టు దారాలే వాడతాను. లేదు అక్క మా దగ్గర సిల్క్ దారాలు ఉంటాయి, సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి, వాటితో కూడా ఎలా చేయాలో చెప్పండి అంటే కామెంట్ చేయండి. దాన్ని ఎలా టాజల్స్ కింద చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇప్పుడు నేను ఇలా టూ పోర్షన్స్ తీసుకున్నాను అనమాట. అంటే దీనికి కూడా కరెక్ట్ పోర్షన్స్ తీసుకోవాలి. లేదంటే ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి సన్నగా, ఒకటి లావుగా అలా వస్తాయన్నమాట. ఇది కూడా ఎలా తీసుకోవాలి అనేది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, మళ్ళీ చేస్తాను వీడియో. అయితే ఇలా మనం ప్లాస్టర్తో ఒక ఎడ్జ్ని చేసుకున్నామంటే దాని ఒక సైడ్ అనేది షార్ప్గా ఉంటుందన్నమాట. అయితే మనం హోల్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందుకు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నేను తీసుకునే వీటికి కటర్, తర్వాత పట్టుదారం, అదే ఏమంటారు గోల్డ్ థ్రెడ్, తర్వాత మెజర్మెంట్ కోసం ఇలా ఒక చిన్న చీపురు పుల్ల కానీ లేకపోతే అగరబత్తిది కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఇలా షార్ప్గా ఉన్నది తీసుకొని సారీ కొంగు ఉంటుంది కదా, ఇలా హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా కింద నుంచి పైకి తీశారు అంటే ఇదొక టిప్ అనమాట. కింద నుంచి పైకి తీశారు అంటే కింద అటు ఇటు అంటే చిన్నగా పెద్దగా ఉన్నా కూడా పైన అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే పైనుంచి కింద గుచ్చారు అంటే కింద కొనలు అనేవి చిన్నగా పెద్దగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలా గోల్డ్ దారం తీసుకొని ఇలా 6 వరుసలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద నుంచి నేను చూపిస్తున్నాను కదా, ఇలా లాక్ చేసేయాలన్నమాట. లాక్ చేసిన తర్వాత అగైన్ దీన్ని మళ్ళీ ఇంకొకసారి లోపల నుంచి లాగి కటర్తో మధ్యలో కట్ చేసేయాలి కింద నుంచి. ఓకే, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇలా కింద నుంచి ఇలా లాగేసి కటర్తో మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ కోసం అని చెప్పి చిన్న చీపురు పుల్ల పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా మెజర్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, అంతే సింపుల్. అయితే నేను ఇక్కడ హోల్కి అంటే ఒక టాజల్కి మధ్యన 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు లావెండర్కి డార్క్ పర్పుల్ షేడ్ ఉంది కదా, దీనికి మధ్యలో మీకు 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటుందన్నమాట. అలా గ్యాప్ ఇచ్చి, అంటే గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. నాకు రెగ్యులర్గా అలవాటు ఉంది కాబట్టి నేను నార్మల్గా వేసేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే ముందే మీరు ఏం చేస్తారు అంటే ఒక చాక్ పీస్ లాంటిది తీసుకొని 1.5 ఇంచ్కి ఇంకా దగ్గరకు కావాలంటే 1 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ వేసాను, అది మీ ఇంట్రెస్ట్. దగ్గరికి కావాలి అంటే దగ్గరికి, లాంగ్ కావాలంటే ఇంకా 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టినా కూడా బాగోదు. 1.5 ఇంచ్ మధ్యలో ఉండేలా చూసుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు 2 ఫింగర్స్ని కలిపి కూడా లెంత్ తీసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో అలా కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా 1.5 ఇంచ్కి ఇలా టాజల్స్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇది బిగినర్స్ అండి, స్టార్ట్ చేసేవాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కడన్నా కొంచెం పొరపాట్లు ఉంటే అడ్జస్ట్ అయిపోండి. అండ్ తర్వాత నేను కోము పెట్టుకుంటాను పక్కకి, దువ్వెన. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం చిక్కులు పడినట్టు అలా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ పట్టుదారాలు అంటే చిక్కులు పడవు, నీట్గా వస్తుంది డిజైన్. అయితే ఎప్పుడన్నా పడితే ఇలా నేను దువ్వెనతో ఇలా కోమ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఒక కోమ్ పక్కన పెట్టుకోండి, మీరు యూస్ చేయండి, మీకు అవసరం పడండి పెట్టుకున్నారనుకోండి. నీట్గా ఇలా కోమ్ చేసుకుంటూ నీట్గా వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా టాజిల్ అనేది నీట్గా రావాలి అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే టాజిల్కి మధ్య పర్ఫెక్ట్ గ్యాప్ ఉండాలి. అలాగే టాజిల్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా కరెక్ట్గా మెయింటైన్ చేశారు సైజు కానీ లెంత్ కానీ అంటే మీకు ఆటోమేటిక్గా లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది.
ఓకే. తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే కలర్స్ అండి. కొన్నిసార్లు డల్ కలర్స్ ఉంటాయి. అంటే అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు లుక్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చిన్న చిన్న పూసలతో ఏదన్నా మిడిల్‌లో యాడ్ చేసుకుంటూ వెళ్లారు అంటే కొంచెం లుక్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఇంక రాను రాను వేరే వేరే వీడియోస్‌లో నేను అవి కూడా కవర్ చేస్తాను. సో, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎందుకు అంటే నాకు టైం లేకపోయినా కూడా నేర్చుకునే వాళ్ళ కోసం అన్నట్టు ట్రై చేస్తున్నాననమాట. సో, మీకు నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోస్‌లో కొంచెం హెవీగా స్టార్ట్ చేస్తాను. డే 1 కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇలా. నెక్స్ట్ నుంచి ఇంకా ఆహ్, కుందన్స్ గానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకైతే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు నేర్చుకునే వాళ్ళు అయితే కన్ఫామ్‌గా టిప్స్ అనేవైతే నేను చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో, ఫాలో అయిపోండి. అండ్ నేను దీనికి ఎంత ఛార్జ్ చేస్తాను అంటే 200 నుంచి 250 వరకు ఛార్జ్ చేస్తాను. అది మీ ఏరియా బట్టి, మీరుండే ప్లేస్ బట్టి డిపెండ్ అయితుంది కొన్ని కొన్ని సార్లు. ఓకే. వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.